ఆంధ్రప్రదేశ్లో మరో కూటమి కట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? కేవీపీ తెర వెనక ఇటువంటి వ్యూహాలు రచిస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే టీడీపీ జనసేన ఒక కూటమిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో మరో కూటమి ఏర్పడబోతోంది. దానికి కేవీపీ రామచంద్ర గారు తెర వెనకుండి నడిపిస్తున్నారు, ఆ రకంగా వ్యూహాలు రచిస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఆ కూటమి ఏంటి అసలు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కాకలు తీరినటువంటి పార్టీ. ఇప్పుడు కాదు ఆ పార్టీ. ఎంత డక్కా ముక్కలు తింటే ఇన్ని సంవత్సరాల పాటు ఆ పార్టీ ఉంటుంది. అందులో దేశవ్యాప్తంగా కూడా ఆ పార్టీకి మూలాలు ఉన్నాయి. ఆ పార్టీ మూలాలను ఎవరు కదిలించలేరు. అలాంటి పార్టీ రాజకీయ వ్యూహాలను కూడా చాలా బలంగా రచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణ ఎన్నికలను చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత బలమైనటువంటి వ్యూహాలను రచించిందో మనకు అర్థం అవుతుంది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరు అనేటువంటి సంకేతాలని కర్ణాటక తెలంగాణ ఎన్నికల సందర్భంగా పంపించేసింది ప్రజల్లోకి. దాని వెనుక సునీల్ కన్గోలు ఉన్నారు, వ్యూహకర్త. అలాగే విజయకాంత్ అని ఒక అతను, విజయ్ క్రాంతి అనే ఒక అతను ఐఏఎస్, ఒక అతను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని తెర వెనుక పనిచేస్తూ ఉన్నారు. రాజు లాంటి వాళ్ళు సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీని అంత తేలిగ్గా అంచనా వేయడానికి లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిల పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. చేపట్టిన తర్వాత కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే ఫేస్ చేయగలదా అక్కడ అనేటువంటి ప్రశ్న వేసుకుంటే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అక్కడ ఫేస్ చేయలేదు, ఫేస్ చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 100 కన్నా తక్కువ వచ్చాయి ఆ పార్టీకి. అంత దారుణంగా ఆ పార్టీ యొక్క గ్రాఫ్ అక్కడ పడిపోయింది. కానీ ఆ పార్టీని మళ్ళీ కీ రోల్ పోషించేలా చేయాలనేది ఆ ఆలోచన. కింగ్ మేకర్ కావాలని, కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ కావాలనేది వాళ్ళ యొక్క ఆలోచన. దానికి సంబంధించి కేవీపీ ఒక పెద్ద చాణక్య నీతిని ఆయన అమలు చేయబోతూ ఉన్నారు. సో కేవీపీ అనగానే తెర వెనుక చేసేటువంటి వ్యూహాలకు పెట్టింది పేరు. ఆయన వ్యూహాలు, బలమైనటువంటి వ్యూహాలను రచిస్తూ ఉంటారు. ఎటువైపు నుంచి ఎటు ఆయన ఆ వ్యూహాలని తీసుకొస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేక మంది వ్యూహకర్తలను పెట్టుకొని తెలంగాణ, కర్ణాటకలో జెండా ఎగురవేస్తుంది. ఇప్పుడు కింగ్ మేకర్ కావాలని ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి వ్యూహాలను ఆల్రెడీ ఇప్పటికే కేవీపీ రెడీ చేసి పెట్టున్నారు, వాటికి పదును పెడుతున్నారు. ఏంటి ఆ వ్యూహాలు అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎన్నికలకు వెళ్తే కనుక కింగ్ మేకర్ కాలేదు కాబట్టి ఎవరిని కలుపుకొని వెళ్ళాలి, కూటమి కట్టాలి. కూటమి కట్టాలంటే ఎవరితోటి కట్టాలి? వామపక్షాలు చేరే అవకాశం ఉంది. వామపక్షాలు చేరేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీతో జత కట్టేటువంటి అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కనుక కూటమిగా ఏర్పడితే వామపక్షాలు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీతోటి కూటమిగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. పైగా జాతీయ స్థాయిలో ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వాములు వామపక్ష పార్టీలు 2 భాగస్వామిగా ఉన్నాయి. ఇవి కాకుండా ఏపీ ఇండియా కూటమి అనేటువంటిది ఒక దాన్ని బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు అది ఆల్రెడీ హర్ష్ కుమార్ ఎవరు చెప్పారు. హర్ష్ కుమార్ సమ్ లీడర్ చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ లీడర్లే చెప్పడం జరిగింది. ఏపీలో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఏ విధంగా ఉందో ఏపీ ఇండియా కూటమిని ఉదాహరణ తీసుకురావాలి, ఏపీ కూటమిని ఉదాహరణ తీసుకురావాలి అనేటువంటి ఒక వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారు. ఉన్నట్టు పల్లంరాజు అనుకుంటా ఆ కామెంట్ చేసింది. పల్లంరాజు, ఐ థింక్ పల్లంరాజు కానీ హర్ష్ కుమార్ కానీ చేశారు, ఏపీకి కూటమి తీసుకురావాలి అనేది. సో ఆ కూటమిలో ఏంటి, ఎవరెవరు ఉండేటువంటి అవకాశం ఉంది? జై భారత్, బీఎస్పీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, ఇంకా కొత్తగా ఒక అతను పార్టీ పెట్టారు, రామచంద్ర యాదవ్ ఒక పార్టీ పెట్టారు. ఈ చిన్న చిన్న పార్టీలు అన్నింటినీ కలుపుకొని ఒక పెద్ద కూటమిగా ఏర్పడాలి అనేటువంటి ఒక వ్యూహాన్ని ఇప్పుడు కేవీపీ రచించారు. రచించిన తర్వాత వాళ్ళ టార్గెట్ ఏంటి? 30 చోట్ల కాన్సన్ట్రేషన్ చేసి ఈ 30 స్థానాల్లో గెలవాలి. 30 స్థానాల్లో గెలిస్తే కనుక కింగ్ మేకర్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో, నెక్స్ట్ కింగ్ కావచ్చు అనేటువంటి ఒక దీర్ఘకాలమైనటువంటి ఆలోచనతోటి కేవీపీ వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. అందుకే షర్మిల ఇప్పుడు బస్ యాత్ర చేస్తున్నారు. ఇవాళ నుంచి బస్ యాత్ర ప్రారంభించారు. ఈ బస్ యాత్ర అంతా అయిపోయే లోపల ఒక కొలికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ కూటమి. బస్ యాత్ర మొత్తం ముగిసిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఒక ఫోకస్ తీసుకురావాలి. ఫస్ట్ ఫేజ్లో ఫోకస్ తీసుకురావాలంటే కనుక విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మేమే నెరవేరుస్తాము. చట్టాన్ని తీసుకొచ్చింది మేము కాబట్టి, రాష్ట్రాన్ని విభజించింది మేము కాబట్టి మేమే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయగలము, ఇంకా మరొక పార్టీ చేయలేదు. ఆల్రెడీ ప్రత్యేక హోదా లేదని చెప్పేసి బీజేపీ చెప్పింది. బీజేపీతో ఎవరు కలుస్తారో వాళ్ళని నమ్మొద్దు అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ప్రచారానికి ఆల్రెడీ మొదలుపెట్టారు.
ఇంకొక భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఏం చెప్పారు, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి నేను ఇస్తాను అని చెప్పి తొలి సంతకం కూడా అదే అని చెప్పారు ఆయన. కాంగ్రెస్ పార్టీ వచ్చినా లేదా కాంగ్రెస్ పార్టీతో కూడినటువంటి కూటమి వచ్చినా ప్రత్యేక హోదా మీద నేను తొలి సంతకం పెడతానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి సెంటిమెంట్. సో దానికోసం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పి యాంగిల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది, బస్సు యాత్ర కూడా చేస్తూ ఉన్నారు. ఒకవైపు అన్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యం అని చెప్పి చెప్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అధికారం ఇస్తే అనేటువంటి యాంగిల్లో ప్రచారం చేయడానికి షర్మిల సిద్ధపడ్డారు. సో ప్రజలను తమ వైపు తిప్పుకున్న తర్వాత ఒక కూటమి ఈ బస్సు యాత్ర అయిపోయే లోపల ఈ కూటమి వ్యవహారం బయటికి రాబోతుంది. ఏపీ కూటమి, ఇండియా కూటమి లాగా ఏపీ కూటమి రాబోతుంది. ఈ ఏపీ కూటమిలో చిన్న చితకా పార్టీలు అన్నీ కూడా వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది, అప్పుడు బలపడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒక వ్యూహం అది. సో అదంతా ఎప్పుడు సాకారం అవుతుంది, బీజేపీని కనుక దగ్గర తీసుకుంటే జనసేన తెలుగుదేశం పార్టీ, అప్పుడు ఖచ్చితంగా అక్కడ రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. అప్పటి వరకు వామపక్షాలు సమాన దూరం పాటిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దేశ రాజకీయాలు వేరు, రాష్ట్ర రాజకీయాలు వేరు అనేటువంటి కోణంలో వామపక్ష పార్టీలు వెళ్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కనుక వామపక్ష లీడర్లు కూడా వెళ్తూ ఉన్నాయి. వామపక్షాలు అంత ఈజీగా తక్కువగా అంచనా వేయడానికి లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే శ్రీకాకుళంలో బలంగా ఉంది, గుంటూరు కృష్ణా జిల్లాలో బలంగా ఉంది, అలాగే ప్రకాశంలో బలంగా ఉంది. సో తక్కువ అంచనా వేయడానికి లేదు వామపక్ష పార్టీలని. సో పైగా వీళ్ళందరూ ఒక కూటమికి ఏర్పడితే ఒక ఫోర్స్, థర్డ్ ఫోర్స్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ అదే కనుక జరిగితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, ఈ చిన్న చితక పార్టీలు అన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడి రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక ఫోర్స్గా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో అది నెరవేరేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం. అంటే టీడీపీ జనసేన కూటమి కాకుండా అది చీలిపోవాలంటే ఈ థర్డ్ ఆల్టర్నేటివ్ కూటమి అయితే రాబోతుంది. సో ఇప్పుడు అర్థమై ఉండాలి షర్మిల అసలు ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీలోకి అనేది. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి అంగీకారంతో వచ్చారా, అంగీకారం లేకుండా వచ్చారా, వీళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా వచ్చారా, వాళ్ళిద్దరు శత్రువుల మాదిరిగా రాజకీయాలు వ్యవహరిస్తారా, స్నేహితుల మాదిరిగా అన్నా చెల్లెల మాదిరిగా వ్యవహరిస్తారా అనేది ఇప్పుడు క్లారిటీ రావాలి. ఇప్పుడు ఒకవేళ మూడో కూటమి కనుక ఏర్పడితే ఖచ్చితంగా ఒక ఫోర్స్ అయితే ఏర్పడుతుంది కదా. అప్పుడు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నాడో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలని అది నెరవేరుతుంది. పవన్ కళ్యాణ్ ఏదైతే అనుకున్నాడో చీలిపోకూడదని చెప్పి అది నెరవేరదు. సింపుల్, వెరీ సింపుల్. సో అది కనుక ఏర్పడితే ఖచ్చితంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి ఎంతో కొంత నష్టం అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ నష్టం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటుందా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితిలో ఉంటుందా అనేది మనం సమీప భవిష్యత్తులో షర్మిల వేసేటువంటి అడుగులను బట్టి మనం అంచనా వేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి వరకు ఇదైతే ప్రాథమిక దశలో ఉంది. కేవీపీ చాలా క్లియర్గా ఆయన వ్యూహాలు అయితే పన్నుతున్నారు. ఇప్పుడు కేవీపీ ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని, అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు రాకూడదు, ఈ కాన్సెప్ట్లో ఉంటారు. ఈ కాన్సెప్ట్లో ఆయన వ్యూహాలు రచిస్తూ ఉంటారు. పైగా ఆయనకున్నటువంటి పరిచయాలు చాలా ఉన్నాయి. ప్లస్ చంద్రబాబు నాయుడు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది కూడా కేవీపీ బాగా తెలుసు. సో కాబట్టి ఈ పరోక్షంగా ఈ ప్రయత్నాలన్నీ కూడా తెర వెనుక జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేయడానికి వేస్తున్నటువంటి ఎత్తుగడలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ వామపక్ష పార్టీలు కనుక కాంగ్రెస్ పార్టీతో కలిసి అన్నింటినీ కలుపుకొని పోయి ఒక ఫోర్స్గా కనుక ఏర్పడితే టోటల్గా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం, రాజకీయ చిత్రం మారిపోయే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.